బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎగ్ ఫ్రీజింగ్ కల్చర్ ఒకటి ఇప్పుడు వచ్చేసింది కదా. ముందుగానే ఎగ్స్ ని ఫ్రీజ్ చేసేసుకోండి, మళ్ళీ ఎప్పుడు కనాలనుకుంటే అప్పుడు వాటిని రిలీజ్ చేయించవచ్చు అన్నది. మరి అప్పుడు ఇంకా బోల్డ్ నెగటివిటీ కదా. అసలు ప్రకృతికి విరుద్ధంగా ఎందుకు వెళ్ళాలి? ఎగ్ ఫ్రీజింగ్ ఎందుకు చెయ్యాలి? ఆప్షన్స్, పరిగెత్తుతున్న ప్రపంచంతో మనము పరిగెత్తడానికి పరిగెడుతున్నాం లైఫ్ ఇవ్వడానికి కాదమ్మా. పరిగెడుతూ ఉన్నాం. ఇప్పుడేమో ఎగ్ ఫ్రీజ్ చేస్తాం, 5 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత బ్రహ్మాండమైనటువంటి జాబ్ లో సెటిల్ అయిపోయి ఒక ఫెరారీ కారు, బిల్డింగ్స్, అన్ని అన్ని ఇంట్లో నగలు, ప్లాటినం వస్తువులు, గోల్డ్ అన్ని పెట్టుకున్నాం. అయ్యాక ఫ్రీజ్ చేసిన ఎగ్తో మళ్ళీ సంతానం పొందే ప్రయత్నం చేస్తాం. అప్పటికి మన వయస్సు ఎంత? పిల్లల్ని పెంచగలిగిన ఓపిక ఉంటుందా? ఆల్రెడీ సగం అలసిపోతాం, అలిసిపోయి మనమల్ని ఎత్తుకోవాల్సిన సమయంలో పిల్లల్ని ఎత్తుకుంటే ఎంత ఉంటుంది? మనమల్ని ఎత్తుకునేటప్పుడు ఆనందిస్తాం, ఎందుకంటే బాధ్యత లేదు కనుక. పిల్లల దగ్గర వాళ్ళతో ఆనందించడం కన్నా బాధ్యత ఎక్కువ ఉంటుంది. అందుకే చాలా మంది చూడండి, మా పిల్లలతో ఇంత మేము ఎంజాయ్ చేయలేదండి మన వాళ్ళతో చేసినట్టు. అంటే ఎంజాయ్ చేయరు. ఎందుకు చేస్తారు? మీకు ఎంతసేపు బాధ్యత. హాస్పిటల్లో తీసుకెళ్ళాలా, ఇంజక్షన్ ఇప్పించాలా, వీడికి ఎల్కేజీలో ఎన్ని లక్షలు కట్టాలి సీటు కోసం, దీని మీద బుర్ర ఉండేటప్పటికి పిల్లాడి మీద ప్రేమ కన్నా బాధ్యతలు ఎక్కువ వస్తాయి. అసలు వాటి గురించి ఆలోచించకుండా పిల్లల్నే ఆనందంగా చూసుకోగలిగితే ఎంత బాగుంటుంది. ఎలాగో ఉంటాయి, ఎందుకు రావండి? ఎంతో అంత కడతాం, ఏదో చేస్తాం, చేయకపోవడం ఉండదు. కానీ ముందరి నుంచి ఎందుకు టెన్షన్ పడుతున్నాం? ఇదంతా పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకని వృద్ధాప్యంలో సంతానాన్ని కంటే మనవల్ని ఎత్తుకున్నట్టు ఉంటుందే తప్ప పిల్లల్ని చూసుకున్నట్టు ఉండదు. కనీసం వాళ్ళ గ్రాడ్యుయేషన్ వరకన్నా మనం ఓపికగా చూడగలుగుతామా? వాళ్ళకి బాధ్యత తెలిసే వరకన్నా మనం బాధ్యత వహించగలుగుతామా? అంతకాలం బతికుండడానికి మన శరీరంలో ఉన్న శక్తి అంతా ఇప్పటికే పీల్చి పిప్పి చేసేసింది కదా మనం చేసే ఉద్యోగం, ఆర్ కెరీర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఉద్యోగంలో చేరిన రోజున చేయగలిగినంత శక్తి సామర్థ్యాలతో ఇప్పుడు చేయగలుగుతున్నామా? అప్పుడు రోజుకి 17 గంటలు 16 గంటలు బ్రహ్మాండంగా చేసేసాం. ఇప్పుడు అయిపోయిందండి, చేయలేకపోతున్నామండి. కంప్యూటర్ మీద పెట్టి పెట్టి వేళ్ళన్నీ బిగుసుకుపోయినాయండి. ఇక్కడ వచ్చేసిందండి. నిజమే అమ్మా. మన దాకా వచ్చేసరికి, మా దాకా వచ్చేసరికి, మా పిల్లల దాకా వచ్చేసరికి ఓపిక లేదు. ఐఎమ్ డన్ అబ్బా అనిపిస్తుంది. కాదు మరి ఇంత అలిసిపోయి ఇప్పుడే ఇలా ఉంటే 40 ఏళ్లకి మీరు పిల్లల్ని కందాం అనుకుంటే ఓపిక ఉంటుందా? పాయింట్ బి నోటెడ్. మీరు ఎక్కువ పని చేయగలిగిన సమయంలో శరీరంలో శారీరక మానసిక శక్తులు బాగా ఉన్నప్పుడు, హార్మోన్లు ఫుల్ స్వింగ్ లో పనిచేస్తూ ఉన్నప్పుడు, ఏది చిన్న చూసినా వౌ అని ఆనందం కలిగే వౌ ఫీలింగ్ వచ్చేటటువంటి సమయంలో పిల్లల్ని గనక కన్నట్టయితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్. వాళ్ళని తిట్టుకుంటూ, విసుక్కుంటూ, కసుక్కుంటూ, చికాకు పడుతూ, కోప్పడుతూ పెంచేస్తాం, అయిపోతుంది. వాళ్ళు మనం కలిసి ఎదుగుతాం. కెరీర్ తో పాటు పిల్లలు ఎదుగుతారు. కెరీర్ ఎదిగాక పిల్లల్ని కంటామనుకున్నది కొంచెం కష్టతరమైన విషయమేనమ్మా, ఇబ్బందికరంగానే. అంటే మంచి క్వాలిటీ లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాము అండి మేము, మంచి బెటర్ లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాం. లగ్జూరియస్ లైఫ్ ఇస్తున్నాం గానీ ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వగలుగుతున్నామా? ప్రేమాభిమానాలు పంచగలుగుతున్నామా? కెన్ యూ స్పెండ్ వాల్యూ టైం విత్ ద కిడ్స్ హ్యాపీలీ, ఉత్సాహంగా? డల్గా చేయొచ్చు, ఉత్సాహంగా చేయగలుగుతున్నామా? లగ్జరీ ఈజ్ నాట్ ద లైఫ్. లగ్జరీ మే యాడ్ టు ద లైఫ్. లగ్జూరియస్ లైఫ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారని చెప్పగలమా? దీన్ని చూస్తూనే మృచ్ఛకటికం అని ఒక నాటకం రాశారు పూర్వకాలం. ఆ మృచ్ఛకటికంలో రాజుగారి కొడుక్కి బంగారం బండి ఉంటుంది. అంత బంగారపు వస్తువులే ఆడుకోవడానికి. వాడు అలా మేడమీ నుంచి చూస్తూ ఉంటే కింద ఒకటి మట్టితో చేసినటువంటి బండితో ఆడుకుంటున్నాడు. ఒకడు మృచ్ఛకటికము, మట్టితో చేసినటువంటి బండి, అది లాక్కుంటూ పెడుతున్నాడు. ఈ రాజుగారి కొడుకు దాని మీద కోరిక, బంగారంది కాదు, నీకు కావాల్సిందేమిటి? ఆడుకోవడానికి ఒక వస్తువు, అది అంచేత బంగారపు వస్తువులు
మరి ఏమంటే గిలక్కాయలు అవి బంగారం ఇస్తే పిల్లలు కొట్టుకుంటున్నారు దాంతో. మరి పూర్వకాలం చిన్నపిల్లలు పుట్టగానే ఉయ్యాల్లో వేయగానే ఏమి ఇచ్చే మా చిన్నతనంలో కూడా బంగారం గిలక్కాయలు ఇచ్చేవాళ్ళు. అది ఇస్తే పెద్దవాళ్ళు దాచేసేవాళ్ళు. ఎందుకంటే దాంతో పిల్లలకి చేత్తో పట్టుకుని ఇట్లా అనుకుంటే ఇవన్నీ దెబ్బలు తగులుతాయి. దాని బదులు ఏం చేసేవాళ్ళు, గుడ్డతో బొమ్మలు కుట్టేవాళ్ళు. అంటే ఇప్పట్లాగా ప్లాస్టిక్ దొరికేవి కాదు కదా, వాడు గుడ్డతో చిలకలు అవి కుట్టి చిన్న చిన్న బొమ్మలు కుట్టి పిల్లలకు ఆడుకోవడానికి రంగులు తెచ్చి ఈ దర్జీల టైలర్ల దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న ముక్కలు తీసుకొచ్చి ఎర్రని ముక్కు ఆకుపచ్చ రెక్కలు ఇట్లా పెట్టి చిన్నదాంతో కుడితే పిల్లలు సంతోషంగా ఆడుకునేవాళ్ళు. ఇది అది వాళ్ళకి కావాల్సింది ఆనందం కావాలి కానీ లగ్జరీ కాదు. లగ్జూరియస్ లైఫ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏమో ఇవ్వగలుగుతారేమో నేను చెప్పలేను. అప్పుడు కూడా యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఫీలింగ్ ఉండి, దో నాట్ యంగ్ ఎనర్జెటిక్ ఫీలింగ్ ఉండి అలా చూడగలుగుతారేమో. అందరూ చేయగలరా? అవి ఏదో ఎక్సెప్షనల్ కేసెస్ అయితే అయి ఉండాలి. కనుక అలాంటి భావజాలం సమాజంలో గనక బాగా వ్యాప్తి చెందినట్టయితే చెయ్యలేని వాళ్ళు కూడా వాటి మీద ఆశపడి వెర్రెక్కి వ్యామోహపడిపోయి బలహీనమైనటువంటి తరాలను తయారు చేస్తారు. రాబోయే తరాలు ఆనందంగా గాని బలంగా గాని ఉండవు. అలా ఉండాలంటే 30 ఏళ్ల లోపలే కనాలమ్మా పిల్లల్ని. 30 ఏళ్ళు దాటాక ఇంకా యాక్సిడెంటల్ గా అయితే చెప్పలేం గాని న్యాచురల్ గా రావడం కష్టమే అంటారు. 25+ మ్యారీడ్ ఉమెన్ కి కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ ఆర్ లైక్ రావట్లేదు. ఎందుకంటే వద్దనుకుంటున్నారు కదా ముందే. వద్దని మైండ్ ఈజ్ ఆల్రెడీ ఇట్ ఈస్ గివింగ్ సజెషన్స్ టు ద బాడీ. ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేస్తావో మైండ్ సజెస్ట్ చేస్తుంది బాడీకి, బాడీ యాక్ట్స్ అకార్డింగ్లీ. సో హార్మోన్స్ ఏమో మేము ఇప్పుడు ప్రొడ్యూస్ కాకూడదు కదా, మేము ఇప్పుడు రాకూడదు కదా అని ఆగిపోయినాయి. నంచే చాలా కష్టం అవుతుంది. హాయిగా 18-20 ఏళ్ళకి ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని ఎటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ లాంటిది చేయకుండా గనక ఉన్నట్టయితే హ్యాపీ చిల్డ్రన్ ఉంటారమ్మా. ఇది ఐడియల్. చాలా మందికి ప్రాక్టికల్ గా ఉండకపోవచ్చు. నేను మాట్లాడేది ఐడియల్. మీరు వెంటనే కామెంట్స్ వచ్చేస్తాయి, మీకేం అలాగే చెప్తారండి ప్రాక్టికల్ కాదు అనేవాళ్ళు. దట్స్ అప్ టు యూ. అంతే కదా. నేను ఐడియల్ గా ఏది ఉండాలో చెప్తున్నాను కానీ మీరందరూ చేసి తీరాలి అని చెప్పి నేనేమి మీ మీద ఇంపోజ్ చేయటం లేదు. కానీ బాగా మంచి పిల్లలు ఉండాలంటే మాత్రం, మంచి రాబోయే తరం ఉండాలంటే మాత్రం తప్పనిసరిగా ఇది పాటించడం. ఏ వయస్సులో ముచ్చట ఆ వయసులో ఉండాలని ఒక మాట ఉంది మనకి, మన వాళ్ళు అన్నది. ఇప్పుడు 60 ఏళ్ళు దాటాక నేను రంగు వేసుకుని, తలకి రంగు వేసుకుని, రకరకాల నగలు పెట్టుకుని, వేలాడే లోలకులు పెట్టుకుని, లిప్స్టిక్లు వేసుకుని, ఆర్టిఫిషియల్ కంటిరెప్పలు పెట్టుకుని ఇవన్నీ తయారైతే ఎంత వికారంగా ఉంటుంది. ఇవన్నీ కూడా సహజంగా లేకపోయినా 18-20 ఏళ్ల వయసులో ఇవన్నీ చేశాను అనుకో, బానే ఉంటుంది, ఇట్స్ ఓకే. కానీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక ఇవన్నీ చేస్తే ఇవి ఏ వయసులో ముచ్చట ఆ వయసులో ఉండాలి. అంతేగాని ఏమన్నా కొద్దిగా ఈ వింత వెర్రి పోకడలు చూస్తూ ఉంటే సమాజం ఏమవుతుంది అనిపిస్తోంది. ఇటువంటి భావజాలం వ్యాప్తి చెందించి ఒక జాతిని అంతం చెయ్యాలి, ఒక గొప్ప రేస్ ఏదైతే ఉందో ప్రపంచంలో చాలా బలిష్టమైనది, తెలివి కలిగినటువంటిది, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇతరుల మీద డామినేట్ చేయగలిగినటువంటి మానసిక శక్తి కలిగినటువంటి, తెలివితేటలు జీనియస్ కలిగినటువంటి జాతి ఒకటి ఉంది. ఆ జాతి నశించాలి అని రకరకాల కుట్రలు జరుగుతూ ఉంటే దాంట్లో భాగంగా ఇటువంటి భావజాలం సమాజంలోకి వచ్చింది. అది తెలుసుకోవాలి మనం అంతా. ఎలా తెలుసుకుంటారు? ఈ క్షణాన నాకు ఏది బాగుందో అదే నచ్చుతుంది. వాళ్ళు వద్దులే అంటే ఇంకో ఏడాది ఎంజాయ్ చేద్దాం, పిల్లలు ఎందుకులే. పిల్లలు బరువు, పిల్లలు బాధ్యత కాదు, పిల్లలు కర్తవ్యం. కర్తవ్యం, ఇట్స్ యువర్ డ్యూటీ, నాట్ ఇట్స్ నాట్ ఎన్ ఓనస్ ఆన్ యూ. నెత్తి మీద పెట్టిన బరువు కాదది. నువ్వు నీ తల్లిదండ్రుల నుంచి ఈ శరీరం నువ్వు పొందావు, వాళ్లే వద్దనుకుంటే ఉండవు కదా నువ్వు. మరి నీ బాధ్యత ఏమిటి? నీ తల్లిదండ్రులకి ఏమి ఇవ్వలేవు నువ్వు, ఇంకొక జీవికి శరీరాన్ని ఇవ్వడానికి సహకరించి రుణం తీర్చుకోవాలి. అంతేగాని
టెంపరరీగా ఉండే సుఖాలను, ఎంజాయ్మెంట్ అనే పదం ఒకటి వాడుతూ ఉంటారు. దానికోసమని బ్లిస్ ఏదైతే ఉందో, హ్యాపీనెస్ ఏదైతే ఉందో దాన్ని వదులుకోవడం ఎట్లా ఉంటుందంటే మేఘాన్ని చూసి చేతిలో నీళ్ళు వదులుకున్నట్టు ఉంటుంది. ఎస్, అక్కల్ మందుకో ఇషారా కాఫీయే. ఎవరికైతే అర్థం కావాలో వాళ్ళు అర్థం చేసుకుంటే సరిపోతుంది. అమ్మ చెప్పే మాట యువతరం అర్థం చేసుకోవాలి. మరే న్యూలీ వెడ్ ఆర్ రెడీ టు వెడ్ వాళ్ళకి అర్థం కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ధన్యవాదాలు.